హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అండి. అదే కద్దుక కీరా అంటాం కదా, అదేనండి. ఈరోజు చాలా బాగుంటుంది, రుచి మాత్రం మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఈ పద్ధతి చాలా సింపుల్గాను, మీరు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను కొన్ని సగ్గుబియ్యం నానబెట్టానండి. అంటే ఒక 50 గ్రాముల వరకు నానబెట్టాను, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి సొరకాయ ఉంది కదండి, సొరకాయ ఇలా పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసేసి, ఒకవేళ సొరకాయ ముదురు ఉందనుకోండి, చూడండి క్లియర్గా చూడండి, సొరకాయ ముదురు ఉందనుకోండి, ఇలా భాగాలుగా ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి, ఇంకొకటి ఇందులో ఇత్తులు అనేది రావద్దు, ఇలా కట్ చేసి ఇలా ఇలా తీసేయండి. ఇత్తుల మటుకు ఇలా తీసేసి ప్రతిదీ అలా తీసేయండి. ఒకవేళ ముదురు ఉంది అయితే, లేతగా ఉందైతే మనకు అవసరం లేదండి. అందుకే వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా చూపించడం జరిగింది. అలా ఇలా ఇలా మనం పెద్ద హోల్స్ ఉన్న దాని మీద ఇలా ఇలా అంటుంటే మన పెద్దగా వచ్చేస్తుంది. ఇలా గీరాలి. చూడండి ఎలా వస్తుందో, కాస్త పెద్దగా వస్తుంది. ఈ సైజులో రావాలండి, మరి చిన్నాటి మీద మాత్రం అస్సలు చేయరాదు. చూడండి ఇప్పుడు ఎత్తులు లేవు, ఇలా మొత్తం ఉండాలి, A to Z ఉండాలి నీట్గా. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా రావాలి కద్దుకి కీరకు. ఆ తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని అవి బాగా వేడి కావాలి. ఈ పచ్చి వాసన అనేది పోవాలి. ఈ పచ్చి వాసన పోతేనే కద్దుక కీరకు చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం. చూడండి ఇప్పుడు వాటర్ వేడైన తర్వాత ఈ సొరకాయ పిండి మొత్తం మనం అందులో వేసాం. సొరకాయ గీకింది మొత్తం అందులో వేసేసాం. వేసి బాగా ఉడికిన తర్వాత, అంటే ఒక 8 నిమిషాల వరకు పడుతుందండి టైము. అప్పుడు ఒక జల్లి గిన్నెలో ఉంచుకోవాలి. ఒక జల్లి గిన్నెలో మొత్తం ఉంచేసుకొని, ఆ తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కాజు, ఒక 50 గ్రాముల కాజు, ఒక 50 గ్రాముల పిస్తా ఇవి వేసేయాలండి. బాదం వేసేయాలి. బాదం, కాజు ఈ రెండు వేసేసి మిక్సీ చేసేయాలండి. మిక్సీ చేసిన తర్వాత ఇంకో గిన్నె తీసుకొని పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడైన తర్వాత సగ్గు బియ్యం వేసేయాలండి. సగ్గు బియ్యం నానాలండి, ఒక పావు గంట 20 నిమిషాల వరకైనా నానాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు అయిన తర్వాత సగ్గు బియ్యం అనేది నెమ్మదిగా పైకి వస్తుంటాయి. ఇంకొకటి కలుపుతూ ఉండాలండి. సగ్గు బియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, కాస్త చిన్నగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి బాదం, కాజు పట్టిన పేస్ట్ ఇందులో వేసేయాలండి. కొంతమంది కస్టర్డ్ పౌడర్ వేస్తారు, కొంతమంది కోవా వేస్తారు. ఏం కాదండి, ఏది వేసినా కూడా టేస్ట్ ఎలాంటి డోకా ఉండదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం అండి. మీరు కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు, కోవా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మన కోవా అందుబాటులో ఎక్కువ ఉండదు కాబట్టి ఈ బాదం ఈ రెండు పట్టి మనం వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి మనం సొరకాయ గీకిని ఇందులో వేసేయాలండి. ఇప్పుడు మొత్తం వేసేయాలి, ఎంతవరకు ఉందో అంతవరకు వేసేయాలి. వేసేసి కాస్త నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మీకు ఏం పర్లేదండి, తొందరనే అవుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే సేమియా టైప్ ఉంటుంది ఇది. ఒకవేళ మన పార్టీ ఉంది, ఒక 20 మందికి 30 మందికి అన్నప్పుడు మాత్రం మీరు కస్టర్డ్ పౌడర్ ఒకటి, కోవా ఒకటి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇందులో వేసేయాలి. అవి కూడా నేను చక్కెర ఎప్పుడు వేస్తున్నానో అప్పుడు వేసేయాలి. ఇప్పుడు చక్కెర వేస్తున్నాను, మీరు చక్కెర మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే కొందరు చక్కెర ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. చూడండి ఇప్పుడు మొత్తం ఉడికిపోయాయి. కద్దుకీర ఉడికిపోయింది, కద్దు ఉడికిపోయింది, సగ్గుబియ్య పాయసం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రైట్గా గ్రీన్ కలర్ వేసేయాలండి. ఇది మాత్రం ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు. కాకపోతే కద్దుకీర అనేది ఇలా ఉంటుందని ఒక ట్రిక్, అంతే, ఏం లేదు అందులో. సేమ్ మన సేమియానే, కాకపోతే ఇది ఇందులో కలర్ వేస్తాం, అందులో వెయ్యం, అంతేనండి తేడా. తర్వాత ఎలాచీ పొడి అండి. ఎలాచీ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్గా వస్తుంది. ఎలాచీ పొడితే ఫస్ట్ వేయరాదు, మనం దించే టైంలో వేసేయాలి. కొంతమంది నెయ్యి కూడా వేస్తారు, ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ ఎలా చేసినా కూడా మన ఫస్ట్ ఇది సేమియా టైప్లో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మీరు ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు అండి. అందులో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు.
ఇంతేనండి. చాలా చాలా సింపుల్. కద్దుకా కీర్ అయితే రెడీ అయిపోయింది. సేమియా పాయసం అంటాం మనం. అదే సొరకాయ పాయసం అంటాం. సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్‌గా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. ఒక్కటండి, లైకు మర్చిపోవద్దు, షేరు మర్చిపోవద్దు. ఇంకొక విషయం, మీకు ఏ ఫుడ్ కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ చూస్తూ నేను రిప్లై ఇస్తాను. మీకు ఒకటండి, లైక్ అయితే మర్చిపోవద్దు. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఓకేనండి. చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలనుకున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.